కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు తాను ఇచ్చిన హామీలను వాగ్దానాలను తుంగలో తొక్కిందని జై భీమ్రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు ప్రముఖ హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన ఇంతవరకు సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరగకపోవటమే దీనికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ఎందరో మహిళలు యువతులపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆకృత్యాల కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. నగరంలోని ఐలాపురం హోటల్ నందు న్యూ హబ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎందరో మహిళలు యువతులపై జరుగుతున్న ఆకృత్యాలు అఘాయిత్యాలను నిరసిస్తూ న్యాయం కోసం పోరాడుతున్న సుగాలి ప్రీతి కుటుంబ సభ్యుల మనోవేదనపై పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జై భీమ్రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు ప్రముఖ హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. న్యాయం కోసం పోరాడుతున్న సుగాలి ప్రీతి కుటుంబ సభ్యుల మనోవేదనపై పాటను ఆయన లాంఛనంగా విడుదల చేశారు. రాష్ట్రంలో ఎందరో మహిళలు మిస్ అయ్యారని గతంలో జనసేన అధినేత ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ఆవేదన వ్యక్తం చేశారని, కానీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మిస్ అయిన యువతలను ఇంకా ఎందుకు గుర్తించలేదని సూటిగా ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన ఇంతవరకు సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం ఎందుకు జరగలేదని నిలదీశారు. అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకి, వేదికను పంచుకున్నటువంటి మిత్రులకు, రాజేష్కి, మల్లేశ్వరికి, సోదరుడికి, పర్సా సురేష్కి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తుంది. సుగాలి ప్రీతి మీద ఒక మంచి సాంగ్ రాశామండి. కొంచెం దాని మీద ప్రజలకు అవగాహన కల్పించేటువంటి బాధ్యత మీరు కూడా తీసుకోవాలి అని నన్ను రిక్వెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇది ఒక మంచి సందర్భం కూడా అని ఈ సాంగ్ బ్రోచర్ని లేకపోతే సాంగ్ని వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి నా వంతు సహకారంగా, ఎందుకంటే న్యూ హోప్ ఫౌండేషన్ అంటే ప్రజలకి భవిష్యత్తు మీద ఆశ కల్పించేటువంటి ఒక ఫౌండేషన్. మనకి సమస్య వస్తేనే వెళ్ళటానికి కష్టమైపోయిన ఈ రోజుల్లో ఇంకొకరికి సమస్య వస్తే ఎప్పుడో 2017లో జరిగినటువంటి ఒక అమానవీయమైనటువంటి ఒక 14 సంవత్సరాల ట్రైబల్ పాప మర్డర్ని 2025వ సంవత్సరంలో ఇంకొక మహిళ టేకప్ చేసి తద్వారా ఒక పాటని ఒక 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక పోరాటానికి ఖచ్చితంగా మనం కూడా ఒక చిన్నపాటి సహకారం అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్లో మీ అందరితో మాట్లాడే అవకాశాన్ని తీసుకున్నాను. మిత్రులందరికీ తెలియని విషయాలు, స్టేజ్ మీద ఉన్న వాళ్ళకు కూడా తెలియని చాలా విషయాలు ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నాను. బహుశా అది మీ పాలిటిక్స్ అనుకోండి, లేకపోతే లీగల్ అనుకోండి. 2017వ సంవత్సరంలో ఒక పాప కట్టమంచి రామలింగారెడ్డి అనేటువంటి ఒక స్కూల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి ఒక పాప అనుమానాస్పద మృతిగా తల్లిదండ్రులకి ఫోన్ చేసినప్పుడు